మీరు విజయం కోసం పరిగెడుతున్నారా లేక ప్రశాంతత కోసమా? ఈ రెండింటిని ఒకేసారి ఎలా సాధించాలో భగవద్గీతలోని అతి ముఖ్యమైన 4 శ్లోకాల ద్వారా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 4 శ్లోకాలు మన మైండ్, ఫోకస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్డ్ గా మార్చుకోవాలో నేర్పిస్తాయి. ప్రపంచం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళుతున్నా కానీ మన మెదడు ఒక కురుక్షేత్ర యుద్ధ భూమిగా మారింది. విజయం కోసం పరిగెడుతూ ఆరోగ్యాన్ని, ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం. చిన్న విమర్శలకే మన మనస్సు కృంగిపోతుంది. మెదడులో వేల ఆలోచనలు. ఒక్క పనిలో అయినా పూర్తిగా ఫోకస్ చేయలేకపోతున్నాం. ఎవరో మోటివేట్ చేయాలి, ఎవరో పుష్ చేయాలి అన్న స్థితికి వచ్చాం. మన మీద మనకే నమ్మకం తగ్గిపోతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం 5000 ఏళ్ల క్రితమే కురుక్షేత్రంలో కృష్ణుడు బోధించాడు. అది కేవలం ఒక గ్రంథం కాదు, అయోమయంలో ఉన్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ అందించిన లైఫ్ మాన్యువల్. యుద్ధం బయట కాదు, నీ లోపల అని గుర్తు చేస్తూ నీ మనసుని నీకు మిత్రుడిగా మార్చే అద్భుత జ్ఞానమే భగవద్గీత. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ 4 శ్లోకాలు మీరు మీ జీవితాన్ని చూసే కోణాన్ని పూర్తిగా మారుస్తాయి. అందులో మొదటిది 2వ అధ్యాయం 14వ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం: అర్జున, కుంతిపుత్ర, జాగ్రత్తగా విను. శరీరానికి చలి తగిలినప్పుడు వణుకు పుడుతుంది, ఎండ తగిలినప్పుడు చెమట పడుతుంది. అది శరీర ధర్మం. అలాగే మనసుకు సుఖం కలిగినప్పుడు సంతోషం, కష్టం కలిగినప్పుడు బాధ కలగడం సహజం. కానీ గుర్తుంచుకో, చలికాలం వెళ్ళిపోయాక వేసవికాలం వచ్చినట్లు ఈ సుఖదుఖాలు కూడా నీ జీవితంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి ఏవి శాశ్వతం కావు. జ్ఞానివైన నువ్వు వీటిని చూసి చలించకూడదు. ఆ అనుభూతులను ఓపికతో భరించడం నేర్చుకో. ఓటమిని, అవమానాన్ని చూసి భయపడకు. అవి కూడా ఒక కాలం లాంటివే, ఖచ్చితంగా మారిపోతాయి. మన జీవితంలో వచ్చే సమస్యలు లేదా ఇతరుల విమర్శలు కాలంతో పాటు మారిపోయేవే. ఈ రోజు మీకు కొండంతలా అనిపించే బాధ రేపు ఉండదు. కాబట్టి అతిగా ఆలోచించకండి. సమయాన్ని నమ్మి నిలకడగా ముందుకు సాగండి. నెక్స్ట్ 2వ అధ్యాయం 41వ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం: అర్జున, విజయం సాధించాలనే పట్టుదల ఉన్నవాడికి లక్ష్యంపై మాత్రమే దృష్టి ఉంటుంది. అంటే లక్ష్యంపై స్పష్టత ఉన్నవాడికి ఆలోచన ఒక్కటే. కానీ నిర్ణయం తీసుకోలేని వారి బుద్ధి అనంతమైన శాఖలుగా విడిపోయి ఉంటుంది. అన్నీ కావాలనుకుని ఏది సాధించలేని స్థితిలో వారు ఉంటారు. కాబట్టి నీ శక్తినంతా విభజించకుండా కేవలం నీ గమ్యం మీద మాత్రమే దృష్టి పెట్టు. మన సమస్య కూడా ఇదే. మొబైల్ ఫోన్ అడిక్షన్, అనవసరమైన ఆలోచనలు మన ఏకాగ్రతను ముక్కలు చేస్తున్నాయి. 10 పనుల మీద కాదు, నీ ముందు ఉన్న ఒక్క పని మీద మనసు పెట్టు. అదే నీకు విజయాన్ని ఇస్తుంది. నెక్స్ట్ 6వ అధ్యాయం 5వ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం: అర్జున, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి. నీ మనస్సు నీ అదుపులో ఉంటే అది నీకు మేలు చేసే బంధువు అవుతుంది. అదే మనస్సు నీ అదుపు తప్పితే నిన్ను నాశనం చేసే శత్రువు అవుతుంది. కాబట్టి నీ ఎదుగుదలకు కారణం నువ్వే కావాలి. మనం తరచుగా మన కష్టాలకు ఇతరులని నిందిస్తాం, లేదా ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని ఎదురు చూస్తాం. కానీ గీత ఏం చెబుతుందంటే, నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి కేవలం నీ దగ్గరే ఉంది. నీ ఆలోచనలే నిన్ను విజేతగా మారుస్తాయి, లేదా నిన్ను పాతాళానికి తొక్కుతాయి. నిన్ను నువ్వు నమ్ముకో. నీ మనస్సుని నీ మిత్రుడిగా మార్చుకో. నెక్స్ట్ 6వ అధ్యాయం 17వ శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం: అర్జున, అతిగా తినేవాడికి లేదా అసలు తినని వాడికి, అలాగే ఎప్పుడు నిద్రపోయేవాడికి లేదా అసలు నిద్ర లేనివాడికి యోగం సిద్ధించదు. ఎవరైతే ఆహారంలో, వినోదంలో, చేసే పనిలో, నిద్రలో మరియు మేలుకొనే సమయంలో సమతుల్యం పాటిస్తారో వారికి మాత్రమే యోగం లభిస్తుంది. ఆ క్రమశిక్షణే వారి దుఃఖాలన్నిటినీ దూరం చేస్తుంది. నేటి ప్రపంచంలో మనం విజయం కోసం ఆరోగ్యాన్ని, నిద్రను పణంగా పెడుతున్నాం. అర్ధరాత్రి వరకు పనిచేయడం, జంక్ ఫుడ్ తినడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతోంది. గీత చెప్పే సూత్రం ఒక్కటే: మితిమీరినది ఏదైనా ప్రమాదకరమే. నీ పని, నీ విశ్రాంతి, నీ ఆహారం, ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటావు. అదే నిజమైన సక్సెస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిని ఇప్పుడు ఫాస్ట్ గా రీక్యాప్ చేసేద్దాం. 2వ అధ్యాయం 14వ శ్లోకం. పరిస్థితులు చలి, ఎండలా మారుతూనే ఉంటాయి. ఏదీ శాశ్వతం కాదు. కాబట్టి ఓపిక పట్టండి. అతిగా ఆలోచించడం ఆపండి. 2వ అధ్యాయం 41వ శ్లోకం. 10 పనుల మీద కాకుండా కేవలం నీ లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టు. నీ ఏకాగ్రతే నిన్ను విజేతగా మారుస్తుంది.
6వ అధ్యాయం 5వ శ్లోకం. నీకు నువ్వే మిత్రుడివి, నీకు నువ్వే శత్రువువి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ మనసుని నీ అదుపులో ఉంచుకొని నిన్ను నువ్వు ఉద్ధరించుకో. 6వ అధ్యాయం 17వ శ్లోకం. తిండి, నిద్ర, పని ఏదైనా సరే అతిగా ఉండకూడదు. జీవితంలో సమతుల్యం పాటిస్తేనే ప్రశాంతత లభిస్తుంది. మీ జీవితాన్ని మార్చే ఈ ప్రయాణంలో తోడుగా ఉండటానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.